హాయ్ అండి, ఈరోజు ఆలు శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను పీల్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలాగా స్మాష్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు కొత్తిమీర, గుప్పెడంత పుదీనా ఆకులు, 2 గ్రీన్ పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు, అలాగే 1 ఇంచు అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడరు, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కన్సిస్టెన్సీ థిక్గా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆలు మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ పౌడరు, సన్నగా కట్ చేసుకున్న 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1/2 ఇంచు అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు అండి సన్నగా కట్ చేసుకుని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఉల్లిపాయలు అనేవి మెత్తబడినంత వరకు వేయించుకోండి. ఇలా మెత్తబడినాక ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 3/4 టీ స్పూన్ కారం, స్మాష్ చేసుకున్న ఆలుని వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని అయితే ఆలుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ స్లైస్లు అయితే 2 తీసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పైన గ్రీన్ చట్నీని అయితే అప్లై చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్ పైన టమాటో కెచప్ అండి అది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఆలు మసాలాను అయితే ఈ బ్రెడ్ స్లైస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే చీజ్ని అయితే వేసుకోవాలండి. చీజ్ని వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పైన బటర్ని అయితే అప్లై చేసుకోవాలి. ముందుగానే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకొని బటర్ అప్లై చేసుకున్న సైడ్ పైన అయితే పెనం పైన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని రెండో వైపు టర్న్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ చూపిస్తున్న ప్లేటు ఇలాగ బరువు ఏదైనా పెట్టుకోవాలండి. స్టఫింగ్ అనేది బయట రాకుండా శాండ్విచ్ అనేది ఈవెన్గా క్రిస్పీగా కాలుతుంది. ఇలా చేసుకోవడం వల్ల 30 సెకండ్స్ తర్వాత రిమూవ్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది అనేది కట్ చేసి చూపిస్తాను. బయట క్రిస్పీగా లోపల చీజీగా ఆలు స్టఫ్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అనేది గ్రీన్ చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో